ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాను ఈ సినిమాలో. మొట్టమొదటిగా ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గారు. మేము షూటింగ్ టైంలో సరదాగా రమణ అన్న దేవుడు అనేవాళ్ళం. అది సరదాగా అన్నా కూడా దాంట్లో ఒక హీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అ గాడ్ టు అస్ ఇన్ దట్ సెన్స్. ఎందుకంటే ఒక నటుడు ఎన్నో ఏళ్ళు కష్టపడి 100 ఆడిషన్లు ఇచ్చి 95లో రిజెక్ట్ అయ్యి 5 డైరెక్టర్లు చూసి నాకు నువ్వు కావాలని అంటారు. ఆ 5 డిసైడ్ చేస్తారు ఎలాంటి నటులు అవుతాం మేము ఫ్యూచర్లోని. అలాంటి ఒక డైరెక్టర్ మా రమణన్న. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ మాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఒకటి ఇచ్చి అంత స్పేస్ ఇచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసి మా హోల్ టీమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సందీప్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్. తనే నన్ను ఈ ప్రాజెక్ట్కి గుర్తుపెట్టుకుని మరి ఏదో పాత ప్రాజెక్ట్ నుంచి నన్ను తెచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్యాంప్ సెషన్, ఎస్వికే, స్మరణ్, వాట్ బ్రిలియంట్ మ్యూజిక్, రోహిత్ ఎడిటింగ్ దిస్ ఫిల్మ్. 10 years బ్యాక్ నేను శశి అన్న ఇంకా రోహిత్ వాళ్ళ వర్క్ చూసి వీళ్ళతో ఎప్పుడన్నా చేయగలుగుతానా అని అనుకున్నాను. అది 10 ఏళ్ళు అయింది. వాళ్ళ ఐ గెట్ టు బీ వర్కింగ్ విత్ దెమ్. సో ఈ టైంలో నేను వీళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాను, కానీ ఐ కెన్ సీ దట్ ఇన్ అనదర్ 10 years వచ్చే నటులందరూ వీళ్ళని సార్ 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 అంటారు. సో ఆ భాగ్యం నాకు కలిగింది ఇంత క్లోజ్గా వీళ్ళతో పనిచేయడానికి. సో ఐ రియలీ ఫీల్ వెరీ లక్కీ టు బీ హియర్. సెకండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై కో యాక్టర్స్ మనోజ్, హరి, యోగి. ఓన్లీ యాక్టరే కాదు, ఇంకా ఈ ప్లేడ్ మెనీ రోల్స్ ఇన్ ద ఫిల్మ్, నాట్ యాజ్ అన్ యాక్టర్ బట్ హీ ఈజ్ ఆల్సో క్రిటికల్ ఇన్ రన్నింగ్ ద ప్రాజెక్ట్. సో thank you everybody for making this project come alive. Last but the most important, media and our media ద్వారా చూస్తున్న మా ప్రేక్షకులు, welcome to our world of Ameerlok. This is just a teaser and I hope you guys enjoyed it. సినిమా కూడా చాలా బాగుంటుంది. సో వెల్కమ్ టు ద ఫిల్మ్, మోర్ కంటెంట్ టు కమ్. ఆ ప్రేక్షకుల్లో మా అమ్మా నాన్న కూడా హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆన్ మండే మార్నింగ్ ఈరోజు మీ అందరు మా కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఈక్వలీ థ్యాంక్ఫుల్ టు స్పిరిట్ మీడియా. థ్యాంక్ యూ ఫర్ అసోసియేటింగ్ విత్ అస్. అండ్ చిన్న సినిమాల పెద్ద మంచి ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు మా ఈవెంట్ వచ్చారు, మా టీజర్ రిలీజ్ చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. కమింగ్ టు మా దీనబంధు, కొత్త నటుల ఆపద్బాంధవుడు మా సాయిబాబా, మా రమణన్నకి చాలా చాలా థ్యాంక్స్. క్వైట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము అందరం చాలా స్ట్రగుల్ అవుతున్నాం, బట్ దిస్ ఫిలిం ఇట్స్ అ మ్యాజిక్ హ్యాపెన్ టు ఆల్ as యాక్టర్స్ హియర్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్లీ థ్యాంక్ఫుల్ టు మా వదిన గారు, మా ప్రొడ్యూసర్ మాధవి సోమ గారు. అండ్ వన్ థింగ్, ఒక్క విషయం ఈ సినిమాలో ఏం స్టాండ్ అవుట్ అవుతుంది ఈజ్ వాట్ ఐ ఆల్సో బిలీవ్ ఈజ్ స్మరణన్నస్ మ్యూజిక్. అది చాలా కొత్తగా ఉంటుంది. మిమ్మల్ని ఒక్కసారి పాటలు రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మిమ్మల్ని ఆ పాటలు ఫాలో అవుతూనే ఉంటాయి అండ్ చాలా క్రేజ్ అనిపిస్తుంది మీకు పాటలు. ఐ థింక్ యూ ఆల్ లవ్ ఇట్ అండ్ ఐ హోప్ యూ ఆల్సో హ్యావ్ లవ్డ్ ద టీజర్. సూన్ విల్ ఫాలో విత్ మోర్ అప్డేట్స్ అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూస్ కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి సినిమా టైంలో హూ వుడ్ ప్రాబబ్లీ ద వన్ టు, అంటే ఇప్పుడు బిల్లు మనకి వస్తుంది అనగానే హలో హా మమ్మీ అనుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. కాదు మా ముగ్గురు నలుగురిలో బిల్ ఎవరికి వచ్చినా మేము హలో మమ్మీ అన్నాం. హలో అది ఇక్కడ ఆయనే బాగా ఆదుకున్నాడు మమ్మల్ని సినిమాలో. సో ఓకే సో ఇక్కడ లేరు కాబట్టి హరి గారు అని అంటున్నారు. లేదు, వాడు ఉన్నా కూడా వాడే. హూ వుడ్ ప్రాబబ్లీ చూస్ మల్టీప్లెక్స్ ఓవర్ సమ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సింగిల్ స్క్రీన్? తన ఓటీటీ మల్టీప్లెక్స్ కూడా కాదు జనరేషన్. ఓకే, సో హూ వుడ్ ప్రాబబ్లీ పిక్ ద హైదరాబాదీ స్లాంగ్ వెరీ క్విక్లీ? మనోజ్. అవునా? ఇక్కడే బాటప్ప మంచి యాక్టర్. ఆహా, అంటే బస్తీలలో ఎక్కువ తిరిగినా నేను. మంచిగా వచ్చేసింది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మా వేద జలంధర్కి మైక్ ఇచ్చేస్తే డబుల్ సక్సెస్ అనా? నా పరిస్థితి మీకు అర్థమైంది. ఎస్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫర్ యువర్ టైం. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా గోల్డెన్ ప్రొడ్యూసర్ గారు వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అమీర్లో గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ఎవ్రీథింగ్ రమణ గారి గురించి మాట్లాడాలి. టీజర్
చూసిన తర్వాత మీకు ద ఆథెంటిసిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇంకా ముందు ముందు ట్రైలర్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. ఇందులో ఐ ప్లేడ్ గీత. నాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అది ఒక టిపికల్ క్యారెక్టర్ కాదు, బట్ yet very relatable. Thank you so much for Geeta అండి. As you said, Geeta will be remembered and I'm sure. And ఇందులో చెర్రీ ఆన్ ద టాప్ అని అనుకోవచ్చు. అండ్ ఒక 4 మెట్లు ఎక్కువ ఎక్కించింది మా స్క్రిప్ట్ని, మా కథని అని అనుకోవచ్చు. దట్ ఈస్ మ్యూజిక్. స్మరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్. టీజర్లో వచ్చిన సాంగ్తో మీకు అర్థమై ఉంటుంది. అండ్ దెర్ ఈస్ అ లాట్ మోర్. అండ్ విజువల్స్, శ్రీక గారు థ్యాంక్ యూ సో మచ్. విజువల్స్ మాట్లాడతాయి, ఆయన ఇప్పుడు మాట్లాడకపోయినా. అండ్ మా టీంలో చాలా తక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, బట్ మా యాక్షన్స్ చాలా ఎక్కువ మాట్లాడతాయి. అండ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. శశి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా యాక్టర్స్. మీకు అల్లరి కనిపిస్తుంది అండ్ స్క్రీన్ పైన ఇంకా లౌడ్గా వినిపిస్తుంది. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.